నమస్తే, వెల్కమ్ టు వెన్నెలా న్యూస్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. నేను ఉద్దండం చంద్రశేఖర్. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంలో అంతులేని అవినీతి, అరాచకం రాజ్యమేలుతున్నాయి. భగవాన్ సత్యసాయి బాబా నడయాడిన పుట్టపర్తి గడ్డపై పుట్టలు పగిలినట్లు భూదందాలు కొనసాగుతున్నాయి. దిక్కు ముక్కు లేని పేదల భూములను ల్యాండ్ మాఫియా రాబందులు తన్నుకుపోతున్నాయి. తాతల నాటి ఆస్తులను రాత్రికి రాత్రే తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కొందరు అక్రమార్కులు సొంతం చేసుకుంటున్నారు. ఒక్క మాటలో నిజం చెప్పాలంటే పుట్టపర్తిలో 3 పీలు పవర్ఫుల్ గా పనిచేస్తున్నాయి. కానీ న్యాయం పక్షాన కాదు, అన్యాయం పక్షాన. ఆ 3 పీలు ఏవో తెలుసా? పొలిటికల్, పోలీస్, ప్రెస్. అవును, ఈ ప్రధాన వ్యవస్థల్లో కొంతమంది వ్యక్తులు లోపాయికారిగా ఒకటి కావడంతో అసలైన భూ లబ్ధిదారులు న్యాయం జరక్క లబోదిబో అంటున్నారు. అలాంటి ఓ బాధిత కుటుంబం వెన్నెలా న్యూస్ టీవీ ధర్మ విజేత మాసపత్రికను ఆశ్రయించింది. శ్రీ సత్యసాయి జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయంపై వెన్నెలా న్యూస్ టీవీ సీరియల్ గా అందిస్తున్న మొట్టమొదటి గ్రౌండ్ రిపోర్ట్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన మూగప్ప కుమారుడు మూగప్ప గారి గంగన్నకు మొత్తం 4 సంతానం. వీరిలో 2 ఆడపిల్లలు గౌరమ్మ, నరసమ్మ, 2 మగపిల్లలు నరసింహులు, గంగాద్రి. వీరికి గ్రామ పరిధిలో 4 ఎకరాల 1 సెంటు పొలం ఉంది. అయితే అదే గ్రామానికి చెందిన మసెప్ప గారి గంగాద్రి 2 ఎకరాలు, నరసమ్మ 2 ఎకరాల 1 సెంటు పొలాన్ని వారి పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ తండ్రి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి పొలాన్ని రాయించుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని, అయినా రెవెన్యూ అధికారులు తమకు న్యాయం చేయడం లేదని వారు వాపోతున్నారు. ఎన్నిసార్లు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా అధికారులు, పోలీసులు అక్రమార్కులు, భూ కబ్జాదారులకే సపోర్ట్ చేస్తున్నారని వారు వెన్నెలా న్యూస్ టీవీతో కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు తమకు న్యాయం చేయకపోతే కబ్జాకు గురైన తమ స్థలంలోనే అందరం కలిసి మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవాల్సిందేనని బాధిత కుటుంబ సభ్యులు గౌరమ్మ, నరసింహులు, గంగాద్రి అంటున్నారు. ఇప్పటికైనా వారి పొలాన్ని కబ్జాదారుల నుంచి రక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, లేని పక్షంలో అధికారుల అవినీతిపై తాము దశలవారీ ఆందోళన చేపడతామని సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటేష్, సిపిఎం అనుబంధ వ్యవసాయ విభాగం కార్యదర్శి గంగాధర్ హెచ్చరించారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయడానికి ముందుకొచ్చిన వెన్నెలా న్యూస్ టీవీకి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లిలో ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ ఒక భూ మాఫియా ఒకటి రాజ్యం వెళ్తా ఉంది. ఎక్కడ చూసినా పుట్టపర్తి చుట్టుపక్కల, పట్టణం చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ కబ్జాలు, భూ కబ్జాలు రాజ్యం వెళ్తున్నాయి. అణగారిన వర్గాలు, తర్వాత ఏమీ చేత కానీ బాధితులు, దిక్కు ముక్కు లేని వాళ్ళు, అలాంటి వాళ్ళ భూముల్ని కూడా కొన్ని భూ రాబందులు కబ్జాలకు పాల్పడుతున్నాయి. వీరికి రాజకీయ నాయకులు, పోలీసులు, తర్వాత ఇంకా కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా కలిసి ఏకమై వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. అట్లాంటి బాధిత కుటుంబం ఒకటి ఈరోజు మన దగ్గర ఉంది. బ్రాహ్మణపల్లిలో మూగప్ప గారి గంగన్న అనే ఒక పెద్ద ఆయన, వాళ్ళ నాన్న పేరు మూగప్ప. వీళ్లకు 4 ఎకరాల 1 సెంటు స్థలం ఉంది ఇక్కడ బ్రాహ్మణపల్లిలో. ఇప్పుడు బ్రాహ్మణపల్లి పైన ఈ కొండ మీద ఇక్కడ ఉన్నాము. ఇక్కడ 4 ఎకరాల 1 సెంటు ఇంతవరకు మీరు చూడొచ్చు. ఇది ఈ 4 ఎకరాల 1 సెంటులో మొత్తం అంతా కూడా కొండను కూడా తవ్వేసి మొత్తం అంతా కూడా ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మరి వీళ్లకు 2 ఆడపిల్లలు, 2 కొడుకులు ఉన్నారు. గంగన్నకి, మూగప్ప గారి గంగన్నకు 4 సంతానం అయితే 2 ఆడపిల్లలు, 2 కొడుకులు. వాళ్ళలో గౌరమ్మ, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి గౌరమ్మ పెద్ద ఆవిడ, తర్వాత నరసమ్మ వీళ్ళ చెల్లెలు ఇంకొక ఆమె ఉంది. తర్వాత అట్లాగే వాళ్ళ కొడుకులు 2 ఉన్నారు. నరసింహులు, ఈయన పేరు నరసింహులు, తర్వాత గంగాద్రి. వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చారు. తర్వాత ఈరోజు మా స్థలాన్ని కబ్జా చేసి మమ్మల్ని బెదిరించి మా స్థలాన్ని మొత్తం వాళ్ళు తప్పుడు ధృవీకరణ పత్రాలతో రాయించుకున్నారు రెవెన్యూ వాళ్ళతో అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. మొత్తం ఈ కబ్జాకు గురైనటువంటి ఈ 4 ఎకరాల 1 సెంటు ఉన్నదే వీళ్ళకు 4 ఎకరాల 1 సెంటు ఇక్కడ మొత్తం కబ్జా చేసేస్తారు. ఎవరు కబ్జా చేశారని వీళ్ళు చెప్తున్నారంటే
2 ఎకరాలని మసెప్ప గారి గంగాద్రి, ఇదే బ్రాహ్మణపల్లికి చెందినటువంటి వ్యక్తి మసెప్ప గారి గంగాద్రి 2 ఎకరాలు తప్పుడు ధృవీకరణ పత్రాలతో రాయించుకున్నారంట. అట్లాగే నరసమ్మ వైఫ్ ఆఫ్ చిన్నప్ప, ఈమె పేరుతో 2 ఎకరాల 1 సెంటు రాయించుకున్నారు. అంటే వీళ్ళు బలవంతంగా కొంతమంది రాజకీయ నాయకుల్ని, పోలీసుల్ని, అధికారుల్ని వీళ్ళందరూ మేనేజ్ చేసి వాళ్ళ సహాయ సహకారాలతో వీళ్ళకి అన్యాయం చేశారని చెప్తున్నారు. వీళ్ళలో ఇప్పుడు మనం ఏంటి అన్యాయం జరిగింది, వీళ్ళకు బాధితులు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీ పేరు చెప్పండి, మీకు ఈ స్థలానికి సంబంధించి మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, మీకు ఏం అన్యాయం జరిగింది? సార్ ఈ భూమి మా తాతలో మా నాయన సార్. మీ పేరు చెప్పండి. నరసింహులు సార్ నా పేరు. ఇంటి పేరు చెప్పండి. ముగప్ప గారి గంగన్న కొడుకు, ఒక కొడుకు నరసింహులు సార్. మీది మా తాతలు మా నాయనలు ఇది చేసుకుని ఈ భూమి 4 ఎకరాల 1 సెంట్ ఉంది సార్. ఈ భూమి 4 మేమే చేసుకునే వాళ్ళము. సో మా స్తోమత సార్ లేక మేము ఏదో పిల్లోళ్ళు, మాకు చాలా బీదోళ్ళు, మా ఇది లేదు. మా ఆ దానిగా మేము ఊరు ఇడిచిపోయినాం సార్. ఊరు ఇడిచిపోయి ఏదో బతుకుతున్నాం. మా అమ్మ మేము ఇడిచి ఒక 30 ఏళ్ళు అట్ట అవుతాం సార్. మేము జానకిరామప్ప గ్యాస్ గోడంతో ఉన్నాం సార్. ఒక ఆయన దగ్గర సేవ చేసుకున్నాం. ఈ విషయం మాకు తెలుసు సార్. ఎక్కడో ఉంటాయి అనుకున్నా ఇది ఉన్నాము. మేము అసలు పిల్లోళ్ళు, మా అమ్మ తోలుకొని వెళ్ళిపోయింది. మాకు అన్నము నీళ్ళు లేకపోతే ఇక్కడ ఏదో వాళ్ళ ఇంట్లో పెట్టించుకుంది ఏంటంటే మా నాయనకి సార్ లేదు సార్. మా కడుపు కాలు మేము ఊరు ఇడిచి వెళ్ళిపోయాను సార్. ఊరు ఇడిచి వెళ్ళిపోతే భూమి అంతా ఇది చేసుకున్నారు సార్. అడిగితే ఏమంటారు, మీ నాయన మాకు అమ్మినాడు. మా నాయన అమ్మినే ఉంది సార్. మా నాయన కానీ అక్కడే ఉన్నాడు, మా దగ్గరే మమ్మల్ని చూసుకుంటాను. ఇప్పుడు మేము చేనులోకి వస్తే మమ్మల్ని చంపుతాం, నరుకుతాం అంటున్నారు. మేము ఏదో ఇది చేసుకుంటాం. మేము ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరిగినా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కానీ, ఎంఆర్ఓ చుట్టూ తిరిగినా మాకు ఏది లేదు సార్. ఇప్పటికి తిరుగుతానే ఉంది సార్. కోర్టులో ఆర్డీఓ కోర్టులో ఉంది, మేడం కానీ ఏమి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు మీ దగ్గర ఈ భూమికి సంబంధించి మీ ఆస్తి అనడానికి ఏమున్నాయి? మా దగ్గర ఉన్నాయి సార్. చూపించండి, తీయండి, ఒక్కొక్కటి చూపించండి. కోర్టులో వేసినాడు సార్ మా నాన్న. మా నాయన 2020 కూడా సార్. మా నాయన బతికున్నప్పుడే మా నాయన కోర్టులో ఎక్కేసిన తర్వాత, సో మా నాయనకి ఇది లేని తర్వాత చనిపోయినాడు సార్. మా నాయన 2022 చనిపోయినాడు సార్. మా నాయన ఈ సమస్య ఆ సమస్య అంతా పెట్టుకుని చనిపోయినాడు సార్. మా నాయన చనిపోతే వెంటనే ఈ మట్టి అంతా తోలేసినాడు సార్. మొత్తం భూమిలోకి వస్తే మమ్మల్ని ఏదో చంపుతాం, రమ్మని ఎవడో వస్తాడు భూమిలోకి, మాది ఇది భూమి, మేము ఇది చేసుకున్నాము, అంతా చేసుకున్నారు సార్. ఇది మా నాయన సార్. ఈ పట్ట బుక్కు, ఈ సార్ పట్ట, ఇది పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇదిగా చర్యలు తీసుకోలేదు సార్. వాళ్ళకి ఎవరు ఒకరు ఫోన్ చేస్తున్నారు. మేము అడిగి పోతానే కేసు నెంబర్ ఇద్దాం సార్, 1007 కేసు నెంబర్ 2021. మా ఆయన ముగప్ప గారి గంగన్న వాళ్ళ పేరు మీద ఇది కోర్టులో వేసిండే సార్. ఇది పలుమార్లు కేసు పెట్టినాము. ఎంఆర్ఓ సార్ దాకి తిరిగినాము. ఎంఆర్ఓ సార్లకి ఎవరో ఒకరు ఫోన్ చేసి ఏమైనా ఇది చేస్తే వాళ్ళు తర్వాత మళ్ళీ రేపు చూస్తాం అన్నాడు, చూస్తాం అంతే సార్. మళ్ళీ ఏమయ్యా మీరు అమ్మినారా అని చెప్తారు సార్. అధికారులు కలిసారా? కలిసాం సార్. ఎవరిని కలిసారు? ఎంఆర్ఓని కలిసి సార్ లెక్కలేదు సార్. మన్ను తోలుతాడారు సార్ అంటే పట్టించుకునే వాళ్ళు లేరు సార్. అంటే ఈ మట్టి అంతా ఇదేనా? అమ్ముకునేసారు సార్. అవును సార్, ఈ మట్టి అంతా అవును సార్. ఏం లేదు సార్, మొత్తం అమ్ముకోవడము. పలుమార్లు ఆర్ఓకి, విఆర్ఓకి, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగి అయిపోయింది సార్. మేము పోవడము, వాళ్ళు ఆర్డీఓ మేడం కానీ చెప్పాం సార్. ఆర్డీఓ మేడం భాగ్యసూర్యక మేడం సార్ చెప్పాం సార్. పలుమార్లు చెప్పినా గానీ ఏమి లేదు, చూస్తాం. మా నాయన డెత్ సర్టిఫికేట్ సార్. ఎప్పుడు చనిపోయారు మీ నాన్న? మా నాన్న సార్ 2022 చనిపోయినారు సార్. కోర్టులో సార్. ఇక్కడ గునాది వేసినాడు పేరు, ఇక్కడ కోర్టులో వేసినాం సార్. గునాది వేసినారు అక్రమంగా సార్. అక్కడ గునాది సార్ అక్కడ వేపించినారు. వాళ్ళ పేరు ఇది చేసినాము. తర్వాత ఇది మొన్న ఎవరికి అమ్మినారని ఇది మొన్నంతా 20 సెంట్లు ఇది చేసినారు సార్. మట్టి వీటికి వస్తే మేము చంపుతాము, పొడుస్తాము, ఎవరో రమ్మని అంటున్నారు సార్. మేము ఈ పసిపిల్లలు ఇది లేక మాకేం ఇద్దాం సార్. కంప్లైంట్ కానీ ఇచ్చినాం సార్, పోలీస్ కంప్లైంట్ పలుమార్లు ఇచ్చినాం సార్. పోలీస్ స్టేషన్ పుట్టపర్తి సార్. ఇప్పుడున్న సార్కి ఇచ్చినాము. ముందున్నే సిఏ గారు సార్. సిఏ గారు ఏమంటారు, మా చేతిలో ఏముంటుంది, మేము ఆడికి ఎంఆర్ఓ పంపిస్తాము, వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏమవుతుందో మేము చెప్తాం, వాళ్ళ తక్కువ పంపిస్తాము అని చెప్తారు సార్. కానీ ఇది ఏం లేదు, మేము ఆడికి పోయి చెప్పినాం సార్. మట్టి అంతా తోలుతాడు సార్, కంప్లైంట్ ఇచ్చే వచ్చినాం సార్. అంటే ఇవన్నీ సార్. ఇవే ఒరిజినల్ పట్టా నోటీస్
ఇది ఎంఆర్ వచ్చిన నోటీసు ఈ సార్ ఎవరికి ఇచ్చారు? మాకి వాళ్ళ కూడా సార్ ఇద్దరికి. ఇది అంటే ఇరు పక్షాలు పిలిపించి మాట్లాడారా? మాట్లాడారు సార్, మాట్లాడారు. మా నాయన చెప్పేశాడు, మా నాన్నగానికి అలాంటి పెట్టుకున్నాడు అనమాట. మా నాన్నగాని ఎంఆర్ అంటే గోపాలకృష్ణ ఉన్నప్పుడు అతనితో గొడవ పెట్టుకుని చెప్పేశాడు మా నాన్న. ఇది సార్ స్కెచ్ సార్, ఇది సార్ మా ఎవిడెన్స్ ఆఫీస్ లో ఏమి లేకుండా చేశారు సార్. ఇవి సార్ మీకు నా ఫైల్లో ఉండేటివే, మా ఫైల్లో ఉండేటివే, మీరు ఆఫీసులో ఏవి లేకుండా చేసినారు సార్. అసలు మా పేరే లేకుండా చేసినారు. ఇప్పుడు మా పేరు అడిగినా కానీ ఎంఆర్ పోతే దానికే ఖర్చు పెట్టుకోవాలి మేము తీసుకోవాలంటే. అవన్నీ అసలు పేపర్లో లేవు సార్. ఆ సర్వే నెంబర్ ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోలేదు? మేము పిల్లలు సార్, చిన్న పిల్లలు సార్. జానకి రామయ్యకి కాపలా ఉన్నాడు మా నాన్న. మా నాన్నకి ఏంది భూమి మీద ఏమి తెలియదు సార్, అసలు అమాయకుడు సార్. ఆయన నమ్ముకొని ఆయనే జీవనాధారంగా ఆడే కాపలా ఉన్నాడు. రెండో కొడుకు సార్ గంగాధర్ సార్. అందుకు మా నాయన ఇప్పుడు పనులు ఇప్పించినాడు సార్ రత్నగర్ సార్ స్వామి దగ్గర. ఈ పనులు ఉన్నాయని మమ్మల్ని బెదిరించి రోడ్లలో బెదిరిస్తున్నారు. చేనులకు రానికుండా మమ్మల్ని చాలా అన్యాయం చేస్తున్నారు. ఎక్కడ పోయినా న్యాయం జరగలేదు సార్. మాకు ఎవరితో ఫోన్ చేపించి మమ్మల్ని ఇటు వస్తానే అందరితోనూ చూడండి సార్. ఇది డైక్లాట్ సార్, మన ఆయన సార్ మూగప్ప గారి గంగా కొట్టేపిచ్చేసి ఇచ్చిండేది అసైన్ ల్యాండ్ సార్. అది ప్రభుత్వం ఇచ్చిండే వారసత్వం పట్ట సార్. ఇదో సార్ మొత్తం కొట్టేది చూడండి సార్. ఇక్కడ చూడండి సార్, మీరే వీడియో తీసి చూడండి. ఇది మూగప్ప గారి గంగా 4 ఎకరాల 1 సెంటు సార్. మొత్తం ఇది కొట్టేసుకుని దీంట్లోకి ఇదో సార్. రికార్డ్స్ ఇవన్నీ కనిపించడం లేదు సార్, రికార్డ్స్ అసలు ఫైల్ తారుమారు మొత్తం చేసిన. 153 సర్వే నంబర్ లో మన ఆయన సార్ ఇక్కడ 4 ఎకరాల 1 సెంటు 2 అదే సార్ 153 అదే సార్ అప్పటికే ఇచ్చినది ఇది మొత్తం. సో ఇక్కడ ఇవి ఉన్నది ఇద్దా సార్ 4 ఎకరాల 1 సెంటు 153 2 లెటర్ సార్. ఈ సర్వే నెంబర్ పెట్టించి కబ్జా చేసినారు వాళ్ళ ఇవి సార్ 1B నకిలీ ఇది సార్ 1B సార్ వాళ్ళ సార్ ఇద్దా సార్ నకిలీ 1B చేపించారు వాళ్ళ పేరుతో. మా నాయనకే తెలియకుండా చేపించినారు సార్ అవి. మా నరసమ్మ 2 ఎకరాల 153B. దీనికి ఏను బీను యాడ్ చేసుకున్నారు సార్. ఏ ఒకటి చేసుకున్నారు, బి యాడ్ చేసుకున్నారు. ఇది 2 ఎకరాల 1 సెంటు సార్. ఇది ఏమ తీసుకున్నది. మీ డేట్ ఎప్పుడు? మా తాత 54 సార్. పాత మామూలుగా మా తాతలకి ఇక్కడ సార్. ఇక్కడ ఇంకో గంగాద్రి వాళ్ళ పేరుతో ఇద్దో సార్ 2 యాడ్ చేసుకున్నారు చూడండి సార్. 152 ఈ 2 మామూలే, దీనికి ఏబిసిడి అని యాడ్ చేసుకున్నారు అనమాట. 2 ఎకరాలు సార్. ఇది చేసేసుకున్నారు. ఇప్పుడు మా రికార్డ్స్ ఇద్దో సార్. ఇదిగో సార్ చూపిస్తా. ఇది వాళ్ళది సార్, వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళు. ఇక్కడ ఏం చేసినారు, ఒక 50 రూపాయలు స్టాంప్ పేపర్ రాసుకున్నారు సార్. ఇద్దో సార్ ఒక 50 రూపాయలు స్టాంప్ పేపర్ తీసుకొని ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఏంటంటే స్టాంపు పేపర్ మీద వీళ్ళ నాన్నగారితో సంతకం చేయించుకున్నారు. కేవలం గంగన్న అనే ఒక పేరు మాత్రమే ఇక్కడ కనిపిస్తా ఉంది. కానీ ఈ సంతకం కూడా నకిలీది, మా నాన్నగారిది కాదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల కొడుకులు చెప్తున్నారు. మరి ఈ గంగన్న మీ నాన్నగారిది ఒరిజినల్ సంతకం ఉందా మీ దగ్గర ఎక్కడన్నా? ఇది ఇక్కడ మనం చూస్తున్న ఈ గంగన్న అనే ఒక సంతకం వీళ్ళ నాన్నగారిది కాదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇదేమో వీళ్ళ ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళు ఈ విధంగా వాళ్ళ నాన్నతో సంతకం చేయించుకున్నారు అని చెప్పి చెప్తున్నారు. కానీ ఈ సంతకం అయితే మా నాన్నది కాదని చెప్తున్నారు. మీ ఒరిజినల్ సంతకం చూపించండి మీ నాన్నగారు. మా నాన్న పెట్టిలేదు అన్నాడు సార్. మన కోర్టు అయితే ఎంఆర్ఓకి వచ్చినాడు. ఓకే, మీ ఒరిజినల్ సంతకం ఒకసారి చూపించండి క్లారిటీగా. ఇది గంగన్న అని ఒరిజినల్ సంతకం అని చెప్పి చెప్తున్నారు రేషన్ కార్డులో. అసలు మా నాయన అమ్మిలేదు సార్. అమ్మిలేదంటే కోర్టులోనే చెప్పినాడు, ఎంఆర్ఓ ఆఫీసులోనే చెప్పినాడు. మా నాయనే వచ్చినాడు సార్ వెనకంటే. మా నాయన గారు ఇప్పుడు అమ్ముకుంటున్నారు సార్. ఇది అసలు మా నాయన ఎంఆర్ఓ ఎదురుగా తిట్టినాడు సార్. వాళ్ళని అరిచినాడు. ఎవరు చేసినారు, మా భూమి అంతా కబ్జా చేసేసినారు, ఎవరు అమ్మినారు, పెద్ద మనుషులు వచ్చినా కానీ వాళ్ళతో కానీ చెప్పినాము. వాళ్ళతో మేము అమ్మిలేదు, ఏమిది చేసినలేదు. మా పిల్లలు పసిపిల్లలు ఎట్లా చేసినారు అనేసి ఆయన ఎంఆర్ఓ సార్ గానీ దానికి ఇచ్చి నోటీస్ ఇచ్చినాడు సార్ మళ్ళీ రావాలని. అప్పుడు అమ్మ మీరు చెప్పండి, మీకు ఇప్పుడు మీరు పెద్ద కూతురు కదా, ఒకసారి మీకు జరిగిన అన్యాయం చెప్పండి. నాకు జరిగిన సార్ ఇచ్చాక 30,000 మా నాయన చేయి బదులు తీసుకున్నాడు సార్. వాళ్ళ దగ్గరే గంగాధరి దగ్గర. అప్ప నాకు మా నాయన ఊర్ల మీద వెళ్ళిపోతాండి సార్. మమ్మల్ని సరిగ్గా చూసిండ్లే సార్. ఇడిచిపెట్టయితే సన్న పిల్లలని వెళ్ళిపోయా సార్. మేము సన్నప్పుడు మన అడక తిన్న ఊర్లో రైతుల దగ్గర అడక తిన్నాం సార్. మేము ఈ భూమి విన్నాగా చేసుకునే సరసంతం లేదు మాకి. మా అమ్మకి చోడు, మా అమ్మాయిని కొడితే మా నాయన వెళ్ళి దింకొని పోతుంది మా అమ్మాయి పుట్టపర్తికి. నేను ఈ పిల్లల్ని పెట్టుకోవాలా, రైతుల దగ్గర పేడ కాసి వదిలేలా భోజనం జరుపుకోవాలి సార్.
అట్లాడి నా అత్తగారు నాకే వరకట్నం ఇచ్చి వాళ్ళు అక్కడే వాళ్ళకి పెళ్లి చేసుకుంటారు నన్ను, మాకేమీ లేక బీదరకం. అట్లాడి నీకు పెళ్లికి ఇచ్చినాము, నీ అల్లునికి ఇచ్చినాము, నా అమ్మ కూడా చచ్చిపోయినాడు సార్ లేను, మీకు వాళ్ళ అల్లునికి ఇచ్చినాము చూపించాకంటారు సార్. పక్కా తక్కువ సార్, ఏంది ఇచ్చిందిలే. నా పెళ్ళప్పుడు అసలు కమ్మే ఉండలేదు సార్. ఇది ఇచ్చినందుకు డబ్బులు వాళ్ళ దగ్గర 30,000 ఏంది లేదు సార్. 30,000 చేయబాలి ఏంటి లేదు సార్. 30,000 డబ్బులు ఇప్పించుకున్నారు సార్ నాకు బుద్ధి వచ్చినప్పుడు. అన్న పాస్బుక్ నీకు బాగా మా దగ్గర పెట్టుకుంటాము ఈ అన్న ఎక్కడ పోతుందని మా నాయన అల్లరిగా ఇల్లరిగా ఇంటి పాటు నిరువేలేడు సార్. అట్లా చేసినారు సార్, మోసం చేసి ఇట్లా అంత అన్యాయం చేసినారు సార్ మా అమ్మకి. మరి దీనికి న్యాయం ఏం సార్, మాకు న్యాయం చేయండి సార్. లేదంటే మీ ముందర ఏదన్నా తాగి అందరం చచ్చిపోమన్నా కానీ ఇక్కడ చనిపోతాం. బెదిరి నా గంగాద్రి మసప్పగౌడ వాళ్ళు, గంగాద్రి చిన్నయ్యప్ప మా భూములోకి మేము వస్తే పైకి పోయేది, మేము వాళ్ళకి దుడ్లు ఇచ్చినాం, వాళ్ళకి అంత ఇచ్చినాం ఎంత ఇచ్చినాం అని అందరి తక్కువ ఊరందరి తక్కువ పోయేది. వాళ్ళు అయితే కాలు ఎరగొడతాం, చంపుతాం, నరుకుతామని చెప్తున్నారు సార్. అట్లాగే మీరు ఎప్పుడైనా మీ స్థలంలోకి మీరు వచ్చినప్పుడు అట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయి గతంలో? వచ్చినా సార్, మా అబ్బాయి ఫోన్ బెదిరించినారు సార్. నేను డ్యూటీలో ఉంటే హాస్పిటల్లో పని చేసుకుంటా సార్. రత్నగర్ సార్ వాళ్ళు జాబ్ ఇచ్చినారు, నాకు భయపడిచ్చేకి చేసినారు. అయినా నేను ధైర్యంగా వచ్చి రాళ్ళన్నీ పగలగొట్టిపోతున్నాను సార్. అయినా మళ్ళీ కొలత పెట్టేది, అమ్మేది ఎంత రేటుకి అంతే, అంటే 20,000 30,000కి ఎవరు పడితే ఎంత ఛాన్స్ పడితే అంత రేటుకి ఇచ్చేస్తారు సార్ వాళ్ళు. ఎంత పోతే అంత పోనీ అని అట్లా మీ నుంచి కబ్జా చేసిన భూమిని మళ్ళీ అమ్ముకుంటున్నారు సార్. వాళ్ళ దౌర్జన్యంగా అమ్ముకుంటున్నారు సార్. మాకేమి లేక జానకి రామయ్య వాళ్ళకి పోయి మాకు భోజనం పెట్టినాడు సార్. ఆడ కూడా మా నాయన లేడు, మా నాయన వీళ్ళకి పనులు ఇచ్చినారు సార్. చాలా బేదోళ్ళని కొడుకులకు పనులు ఇచ్చినారు. వీళ్ళకి చదువు అంత మాత్రం, నాకు చదువు ఉరువేలేదు సార్. మాకు ఉరువే చదివిచ్చింది మా నాయన ఇంటికాడుండి. నన్ను నా చెల్లెల్ని గంగన్నకి కేటాయించిండే భూమి అసైన్ ల్యాండ్ సార్. ఇది అసలు వారసత్వం పట్ట మా నాయనది. మా నాయన్ని నేను అడిగినాను 10 సార్లు 20 సార్లు అడిగినా కూడా భూమి నేను అమ్మలేదు అని చెప్పినాడు సార్. ఇప్పుడు కూడా రికార్డు ఉంది సార్. మీరు పొజిషన్ లో అప్పటి నుంచి ఉన్నారా మరి? మా స్తోమత సార్, చేసేది లేదు. పంట పెడతాను సార్ ఈ భూమి. ఇక్కడ ఇంకో విషయం, ఇక్కడ ఒక దేవుడు నరసింహస్వామి ఇది ఉండేది అని చెప్పినారు. ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ ఒకసారి మనము ఈ దేవస్థానం కూడా ఇక్కడ ఉండేది, దాన్ని కూడా మొత్తం అంతా బండలు పగలగొట్టేసి విగ్రహాలను కూడా పగలగొట్టేసి మాకు ఇది చేస్తానని చెప్తున్నారు. ఇక్కడ ఉండేది ఒకసారి ఇక్కడ ఒక నరసింహస్వామి గుడి కూడా ఉండేదని ఈమె చెప్తోంది. గౌరమ్మ చెప్పండి అమ్మా, ఏం జరిగింది ఇక్కడ? సంవత్సరం కదిరిపున్నానికి సార్ మేము టెంకాయ కొట్టుకొని పూజ పెట్టుకొని, మా ఇంటి దేవుడు సార్ ఈడ మేము బాణం వండి టెంకాయ కొట్టుకొని పూజ పెట్టుకొని పొలం ఏదో చేతనాయన మాత్రం చేసుకుంటా ఉంటాం సార్. ఇది సాగు భూమి. అట్లాడితే మా నాయన ఇంటి పాటలు లేక దెంకొని ఊర్ల మీద పోయి మమ్మల్ని సాక లేకుంటే మేము దీన్ని పట్టించుకోకుండా తమ్ముళ్ళు అలా అమాయకులు అయ్యి వాళ్ళు ఇప్పుడు బుద్ధి వచ్చినిచ్చి వాళ్ళు ఎన్నికి తిరుపుకోవాలని తిరుక్కుంటారు సార్. ఇప్పుడు మీ పరిస్థితి అమ్మా, మాకు న్యాయం చేయాలి సార్. మాది భూమి మాకు కావాలా, లేదంటే మేము ఏదైనా సాయి చనిపోతాం ఏడే. అంటే ఇప్పుడు అధికారులు ఎన్నిసార్లు కలిసినారు మీరు? పలుమారా కలిసినాం సార్. 3 ఏళ్ళు మా నాయన ఉన్నప్పుడు కూడా మా నాయన ఎదురుగా మేడమ్మతో కూడా పోయి అమ్మ పెళ్లికి ఇచ్చినామంటే పవానంగా ఇచ్చిలా సార్. అది పవానం కూడా చేసిన సార్ నేను ఎంఆర్ ఆఫీసులోను. ఊరికే తప్పుడు పోతున్నారు. కేసు పెట్టేస్తాము, నాకు ఇచ్చినారంటే కేసు పెట్టేస్తాం. నాకు శక్తి లేక మా అత్తగారి తలపై తలవాళ్ళు పోసుకున్నారు కదిరికల్లా అనంతపురంలో. మరి నాకు ఇచ్చినారు, నా మోయిన్కి ఇచ్చినారంటే ఎట్లా అవుతుంది సార్ ఇది? అవునమ్మా. ఇప్పుడు మళ్ళీ మీరు ఏమన్నా దీనికి సంబంధించి కోర్టుకు ఏమన్నా పోయినారా? లేకపోతే? నేను పోయలే సార్, తమ్ముళ్ళు పోయినారు. మీరండి ఎందుకు కోర్టుకు పోవాల్సి వచ్చింది? అసలు మీ దగ్గర ఆధారాలు ఇవన్నీ కూడా సబ్మిట్ చేసినారా? ఏం చెప్పింది కోర్టు? కోర్టు మీ భూమి మీరు ఎక్కడా బాదు, మీకు న్యాయం చేస్తామని చెప్తారు కానీ మాకు న్యాయం చేయలేదు సార్, చెప్పలేదు. ఏమన్నా పోతారు అన్ని వాళ్ళు కోర్టుకి పోయినా కూడా వాళ్ళు రారు సార్ కోర్టుకి, మేమే తిరుగుతున్నాము. వాళ్ళు రాని చూసి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారే ముందే అవి కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చినారు సార్. అప్పుడు ఇంకా వీళ్ళు మట్టి తవ్వడము అమ్ముకోవడము అన్ని చేస్తున్నారు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ఇట్లా? ఇది సార్ 4 ఏళ్ళు అవుతుంది సార్. బాగా అవును సార్, 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళ నుంచి మా నాయన ఉన్నంత వరకు భూమి మెదిలేదు సార్. ఆయన చనిపోతానే అమ్ముకోవడము మట్టి బీకడము, వీళ్ళు రారులే పనుల్లో ఉండారు ఎదబడతారు అని చెప్పేసి మమ్మల్ని బెదిరించుకుంటూ వచ్చి ఈనాడు మా భూమి అమ్ముకొని మా నాయన భూమి అమ్ముకొని తన మచ్చప్ప కొడుకు
బిడ్డ నిలిచిపోయింటే పెళ్లి కాక మా భూమి అమ్ముకొని పెళ్లి చేసినారు సార్ 4-5 నెలల ముందు. ఇప్పుడు మరి ఎట్లా ఫైట్ చేయాలనుకుంటారు? ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు? ఫైట్ ఏం లేదు సార్. ఇప్పుడు మీ భూమి మీకు మా భూమి కావాలా? మాకు కావాలి సార్. ఆ పొద్దు గవర్నమెంట్ మాకు బీదలోనే సాయం చేసింది. మేమేం అమ్ముకోలేదు. ఇది మేము పిల్లాటే, మా నాయన అమ్మలేదు. ఊరికి వాళ్ళు 50 రూపాయలు స్టాంప్ పేపర్ రాసుకొని ఏదో ఊర్లో పెద్ద ఆయన దగ్గర సంతకం పెట్టించుకొని ఆ భూమి అంతా ఇది చేసుకున్నారు. మేమైతే అమ్మిన లేదు. అమ్మినోడు పక్కింటికి అయినా తెలుస్తుంది కదా సార్ అమ్మినారని. ఇప్పుడు మేము అది తరతరాలుగా పూజించుకుంటాం. అవును, ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత బహిరంగంగా జరుగుతుంటే అధికారులు ఏం చెప్తున్నారు అసలు? మీరు అధికారులను అడిగినప్పుడల్లా కూడా ఇన్నేళ్ల నుంచి ఎందుకు ఇది చేస్తున్నారు? కారణం సార్ మా నాయన ఇట్లా ఈ స్టాంప్ పేపర్ సంతకం చేసిన పెద్ద ఆయన తగ్గ అడిగినాము. నాకేం తెలియదు అని చెప్పేసినారు. ఆ సంతకాలు ఇదిలే, నాకు సంబంధం లేదని చెప్పినారు. సో మా నాయన చావు బతుకుల్లో ఉన్నాడు. మా నాయనకి ఆరోగ్యం బాగాలేదు, అయిపోయింది సార్. పోయి కోర్టులో, ఆర్డీఓ కోర్టులో కదిరిలేసినాడు మా నాయన. ఎందుకంటే ఆయనకి అన్యాయం జరిగింది కాబట్టి నేను వేసుకుంటానని పోయేసినాడు. వేసిన 1 సంవత్సరానికి చనిపోయినాడు సార్. చనిపోయిన తర్వాత ఈ భూమి దిగులంతా పెట్టేసుకుని చనిపోయినాడు. తర్వాత మేము ఇంకా కోర్టుకు తిరగదు. కోర్టుకు పోయినప్పుడల్లా వాళ్ళు రారు సార్. వాళ్ళు ఎవరితో ఫోన్ చేయించుకొని వాళ్ళ డబ్బులు ఇచ్చుకొని ఇది చేసుకుంటారు. మేము మాత్రం కోర్టుకు పోతాం. కావాలంటే మీరు ఆ పర్టికులర్స్ ఆ కోర్టులో సీసీ కెమెరాలు అన్నీ చూసుకోండి సార్ ఒక్కసారి. ఎందుకంటే మేము పోవడమే తప్ప వాళ్ళు రాలే. ఎందుకంటే ఎవరితో ఫోన్ ఈ పొద్దుకు కానీ ఆర్డీఓ మేడం కానీ ఉంది, మేమే పోతున్నాం. కానీ మీరు ఈ పొద్దుకు కానీ ఆర్డీఓ మేడం ఆఫీస్లో పోయి చూసుకోండి సార్ ఒకసారి. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు. మేమే పోతాను కానీ వాళ్ళు ఎవరితో పోతే లాయర్తో పోతే వాళ్ళ లాయర్తో ఏదో ఒకటి. ఈ పొద్దు మళ్ళీ డేట్ ఎక్స్చేంజ్ ఇది అట్లయిపోయి మా నాయన అట్లే చనిపోయి సార్. చనిపోయి తర్వాత మేము తిరుగుతున్నాము. ఈ పొద్దు మొన్నగానే రీసెంట్గా ఇద్దాం సార్. వాళ్ళ పెళ్లి కానీ ఏదో అమ్ముకున్నారు. ఎవరికో 10 సెంట్లు 20 సెంట్లు అమ్మినారు, లెక్క ఇచ్చినారు. వాళ్ళు ఏదో 6 లక్షలు 7 లక్షలు ఇచ్చినారంటే పెళ్లి చేసుకున్నారు. మేము వచ్చి పోతే వాళ్ళు మొన్న తీసుకునేసినారు. ఇప్పుడు కమ్మేసి పెళ్లి చేసుకున్నారు బిడ్డకి. నేను పోలీసు సార్ ఇప్పుడు ఉన్న సార్ సీఏ దగ్గరికి పెట్టినాము సార్, కంప్లైంట్ ఇచ్చినాము. కావాలంటే సీఏ దగ్గరికి పోతే మేము అక్కడ చెప్పాను అనమాట, సార్ ఇట్లా జరుగుతుంది మాకు అన్యాయం అంటే, మాదేముంది మేము అక్కడ ఎంఆర్ఓకి పంపిస్తాము, ఆయన నుంచి ఏమవుతుందో రెస్పాన్స్ చూసి మేము ఇది అవుతాము. ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ ఏమన్నా ఫైల్ ఇచ్చిపో చూస్తాను అంటారు సార్. అంతే సార్, అంతే సార్. ఇంకేం లేదు. గ్రీవెన్స్ లో ఎన్నిసార్లు ఇచ్చింటారు మీరు కంప్లైంట్? నేనైతే సవాల్ ఇన్నిసార్లు లేదు సార్, లెక్కలే తిరిగి ఆఖరికి పెద్ద మనుషులు వచ్చినా కానీ వాళ్ళని పిలిచిపోయినా కానీ వాళ్ళు ఎదురుగా ఊకొడతారు కానీ మళ్ళీ నెడ్డే ఏమయ్యా నీ కథ అంటారు సార్. అంతే సార్. అంతే. ఇప్పుడు నేను ఒక పని చేసుకున్నాను, నేను ఏం మాట్లాడలేదు. ఏమై పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు కానీ పరిష్కారం తిరిగి సాల్వ్ అయిపోయింది సార్. 10 మందిని పిలిచకపోయినాను. వాళ్ళుగానే ఎంతనే ఏది వాళ్ళు ఇది పట్టించుకోలేదు అంటున్నారు. ఇంకా మాకు ఎవరికి న్యాయం జరగక ఇంకా అయ్యలేదు సార్. ఏదో అయితే ఒకవేళ దేవుడు సాయం అయితే ఇది చేస్తాం, మీరు ఏదో లేదంటే ఇక్కడ భూమిలో చనిపోతాం సార్. అంతేను. మాకు ఇంత అన్యాయం జరిగింది సార్. ఎవరే కానీ పట్టించుకో ఇది లేదు సార్. 10 మార్లు ఫైల్ అన్నీ ఉండే అందరికీ చూపించినాము. ఆర్డీఓ, పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ సార్ తిరుగుతాను. ఎవరో ఒకరు వాళ్ళు పెద్ద స్థాయిలో ఫోన్ చేస్తారు, దాన్ని మూసి పెట్టేసేస్తున్నారు సార్. అంతే. అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి ఎట్లుంది అసలు? మీకు మీ కుటుంబ పోషణ ఎట్లా ఉంది? అంటే ఉన్న 4 ఎకరాల 1 సెంటు కూడా మొత్తం కబ్జా చేశారని చెప్తున్నారు కదా, ఏంటి మీ పరిస్థితి ఏంటి అసలు? మీరు ఎట్లా మీరు ఇల్లు గడుపుతున్నారు చెప్పండి. ఇల్లు గడుపుతున్నా సార్. మేము ఎట్లా కూలి 40 ఇల్లు గడుపుకుంటున్నాం సార్. ఇది ఉంది కదా చేను, తమ్ములకు ఉంది కదా, తమ్ములకుంటే వాళ్ళు బతుకుంటే నేను బాగుంటా కదా అనుకున్నాం సార్. వాళ్ళు ఉరివే లేకోకుండా చేస్తున్నారు సార్. మరి ఎట్లా సార్? మేము అంటే ఇన్నేళ్లుగా ఫైట్ చేస్తున్నా మీకేమి బాధ పట్టించుకునే వాళ్ళే లేదు సార్. ఈ భూమి కొంచెం అమ్ముతారు, వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇస్తే వాళ్ళ మాట మాట్లాడతారు కదా, మా మాట మాట్లాడరు సార్, బేదోళ్ళ మాట. మరి ఇప్పుడు అధికారులకి, జిల్లా ఎస్పీ గారికి, తర్వాత ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి ఏం చెప్పదలుచుకున్నారమ్మా మీరు? మేము మా భూమి మాకు గాలనుకున్నాం సార్. మేము బేదోళ్ళము, మాకేదో మీ సాయం చేయండి సార్. లేదంటే మేము ఏదన్నా తాగి చనిపోమంటే మా తల్లుల పిల్లలు 4 ఏడాక చేనులో కలిసి చనిపోతాం సార్ మేము అని చెప్తాం సార్. మా పరిస్థితి. మీకు పిల్లలు ఎంతమంది? నాకు నా 3 సార్. మా ఆయన లేడు, నేను అంటారు దాన్నే ఉండేది. పిల్లలు సన్న పిల్లలు సార్. ఊరికైనా నా పెళ్లికి ఇచ్చినాను, అల్లునికి ఇచ్చినాను. ఎంఆర్ ఆఫీస్ లో చెప్పింటే అమ్మ వాళ్ళు కూడా ప్రమాణం చేసినా సార్. నేను వాళ్ళకి ప్రమాణం చేసినా సార్. అత్తగారింట్లో ఏంటికి ఇస్తారు సార్ వాళ్ళు. అత్తగారే చేసిపోయినారు సార్. అత్త లేదు, మామ లేదు, అంతా చనిపోయినారు వాళ్ళు. వాళ్ళు నన్ను ఇచ్చి చేసిపోయిన వాళ్ళు చనిపోయినారు. వీళ్ళు వరకు వాళ్ళకి ఇచ్చి ఎండి చేస్తారు సార్. ఒకవేళ 15 ఇవ్వచ్చు సార్ బిడ్డని. భూములు అమ్మిస్తారా సార్? నాకు కొడుకులు లేరా? మా నాయన అసలు కాపురమే చేసిండే సార్. తప్పుడు కోతలేమి
మా దగ్గర ఉరివే. సార్, మా దగ్గర మా మమ్మల్ని పిల్లలు ఇడిచిపెట్టి ఇడిచిపెట్టి వెళ్ళిపోతారు. రైతుల దగ్గర బతికినాం సార్ మేము. ఎక్కడ పోతుంది మా భూమి అనుకున్నాం సార్, ఇంత అన్యాయం చేస్తారు అనుకోలేదు సార్ మేము. సార్ ఎన్నిసార్లు ఇచ్చినాం కంప్లీట్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చినాము. ఎవరు స్పందిస్తారు? ఎవరు వాళ్ళకి పెద్ద అనుకున్న వాళ్ళు ఫోన్ చేస్తే ఇంకా దాన్ని సరే రేపు రాప్పుడు మన రాప్పుడు ఇంకా అదే పోతుంది సార్. ఇక్కడ ఈ గౌరమ్మ అనే మహిళ భర్త చనిపోయి పిల్లల్ని సాక్కోవడానికి పోషించుకోవడానికి చాలా ఇబ్బందులు పడి ఆమె అసలు కన్నీటి పర్యంతం అవుతుంది. ఎన్నిసార్లు మేము అధికారులకు పోలీసులు మొరపెట్టుకున్నా కానీ మా బాధ ఆలకించడం లేదు. ఎవరైతే రెవెన్యూ ఆఫీసర్లకి పోలీసులకు ఫోన్లు చేయించి లేదా వాళ్ళకి లంచం ఇచ్చి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయించుకుంటూ మా ఆస్తిని మాకు కాకుండా చేస్తున్నారని చెప్పారు. చెప్పండి అమ్మా, ఏం చేయండి అసలు అదే సార్, వాళ్ళకి లంచం ఇచ్చి దీంట్లో కొంత అమ్ముకుండేది, వాళ్ళకి ఖర్చులు పెట్టుకుండే సార్. మా తా శోమత లేదు వాళ్ళకి ఇచ్చేకి, ఏదో శోమత లేక వాళ్ళకి ఇట్లా మేము బేదరికం ఉండి వాళ్ళు మా వాళ్ళే మాట్లాడితే ఏమన్నారమ్మా? ఏమంటారు వాళ్ళు అసలు? సార్ నీ పెళ్లికి ఇచ్చినాము, నీ మౌలికి ఇచ్చినాము అంటారు సార్. మిమ్మల్ని బెదిరించారా? నన్నేం బెదిరియలేదు సార్, తమ్ముళ్ళు బెదిరించినారు సార్. మేమే కదా నేను సార్ ఇక్కడ వచ్చింటే నీకు మోయిన్కి ఇచ్చినామంటే నా మోయిన్ బాగాలేక మేము ఉరివే ఈ సగాలకు వచ్చిందా సార్. నేను అంత తిప్పలవన్నీ అక్కడే అనాటపూర్లోనే ఉన్నా. నేను ఇక్కడ ఎందుకు వస్తా సార్? నేను తమ్ముళ్ళు వాళ్ళే ఆటికట్టుకుండే వాళ్ళే, నేను ఎందుకు వచ్చా సార్ వాళ్ళ దగ్గరికి? ఊరికైనా మోసం నా మీద చెప్తున్నారు సార్ వాళ్ళు. ఫైనల్ గా చెప్పండి, మీరు ముగ్గురు ఇప్పుడు అధికారులకు ఎట్లా మీరు న్యాయం చేయాలనుకుంటున్నారు? తర్వాత సార్, వాళ్ళు న్యాయం చేయని పక్షంలో మీ దగ్గరికి వచ్చినాం సార్ మేము. ఓకే సార్ ఆఫీసులు చుట్టూ తిరిగినాం సార్. తిరిగి మా నాయన చనిపోయినాడు. ఇంకా మేము కానీ మాలో ఎవరో ఒకరు చనిపోతే తప్ప ఇది పరిష్కారం ఇది కాదు. మేము కానీ తిరిగి చాలా అయిపోయింది, ఇంకా పోకోకుండా ఉన్నాం. కోర్టులకు కానీ మొన్న కానీ ఎలక్షన్ టైం ఇంకా రేపు ఉందనగా పోయి మేడంతో కానీ చెప్పిన. మేడం కానీ ఏమయ్యా ఇప్పుడు వస్తావు ఎలక్షన్ టైంలోనే గదురుకుంది. సరేలే మేడం తప్పు అయిపోయిందని వచ్చేసినాము. మాకైతే ఎవరు లేదు సార్. మరి ఇక్కడి నుంచి వాళ్ళకి ఎవరు చెప్తున్నారు ఏం కాదు. భూమి అయితే మాది, కావాలంటే మీరు ఎక్కడైనా కానీ మా డాక్యుమెంట్ అయితే ఆఫీసులో లేనే లేవు సార్. ఎలక్షన్ తర్వాత కలిసినారా? కలిసిన సార్, ముందే కంప్లైంట్ ఇచ్చకపోతే వాళ్ళు ఎలక్షన్ టైం అని చెప్పినారు సార్. ఎలక్షన్ తర్వాత కలిసినారా? ఎలక్షన్ లో ఓటింగ్ తర్వాత ఇది కలిసాం సార్. ఇది ఇప్పుడు కేసులు నడచలేదు సార్, అన్ని కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నాయని చెప్తున్నారు. 6 నెలలు ఉన్నా సార్. కలెక్టర్ ఆఫీస్ అయితే ఆర్టీఓ కోర్టులో, ఆర్టీఓ కోర్టు అయితే కలెక్టర్ ఆఫీస్. అవి తేలేది లేదు, ఏమీ లేదు సార్. ఊరికే నానిపోతాడు ఆడంతే సార్. ఎవరు పట్టించుకోలేదు సార్. 6 నెలలు 7 నెలలు అవుతుంది, ఒక కేసు కానీ ఇప్పుడు లేదు. అసలు మా వాయిదా ఉన్నప్పుడు వాళ్ళు రారు. ఏదో వాళ్ళ లాయర్ ఏందో ఒకటి చెప్పేసేసి దాన్ని ఇది చేస్తారు సార్. మేము కోర్టుకు పోయిన నుంచి అదే జరుగుతుంది సార్. వాళ్ళ లాయర్ వచ్చింది లేదు, వాళ్ళు రావడం మేడం మా రైట్ వేసుకుంటారు. మీరే కలిసి ఆ పర్టికులర్స్ చూడండి సార్. ఎవరు కోర్టుకు పోతున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు రాలేదనేసి ఇంత ఇది చేస్తా అంటే మాకు న్యాయం జరుగుతుంది. అందుకే సార్ మాకు ఎక్కడ జరగకపోతే మీకు మీ దాకా వచ్చినాం సార్. దయచేసి మీరు న్యాయం చేయాలి సార్. లేదంటే మా ప్రాణాలు ఇక్కడే కోరుతున్నాం సార్. మా భూమి మాకు న్యాయం చేయండి సార్. మాది కబ్జాకు గురైంది. మా నాయన ఉన్నంగా మనిషి సార్ మేము తప్పుడు రీతిలో పోయింటే ఇది మాది కాకపోతే మమ్మ చేనులోనే మీరు గవర్నమెంట్ తప్ప ఉరి తీసేసాడు సార్. అంతే సార్ మేము ఏడుకుంది. మాకు ఎక్కడ న్యాయం జరిగిపోతారు ఆఫీసు చుట్టూ తిరిగి మాకు ఇది అయిపోయి మీ దగ్గరికి వచ్చినాం సార్. మీరు సాయం చేయండి సార్. అట్లా మీరు ఏదైనా సాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చినాం సార్. మేము తల్లిపిల్లలు ఏమన్నా ఒకవేళ తాగి ఏందని చనిపోమంటే చనిపోతాం చేయలేదు, లేదంటే మా భూమి మాకు అండి సార్. దయచేసి మిమ్మల్ని మేమైతే ఎవరికి అన్యాయం చేసింది లేదు సార్. ఏడవద్దమ్మా, ఏడవద్దు. మీ వైపు న్యాయం ఉందని అనిపిస్తుంది. మీరు నరసింహస్వామి సచ్చిగా చెప్తున్నాం సార్. మేము అబద్ధం చెప్పని నిజమే చెప్తున్నాం సార్. మేము నరసింహ సచ్చిగా చెప్తున్నాం. స్వామి తగ మాకు దేవుడు ఉన్నాడని మేము ఊరుకోండాం సార్. సార్ 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి మేము సాయిబాబా స్వామి తమ్ముని దగ్గర ఉన్నాం. జానకిరామ్ అయితే ఉండబట్టి మేము బాబులపల్లిలోనే లేము. లేడు ఏడు అల్లరిగా ఉన్నాడని ఏం చేస్తారని అట్లా మోసం చేసినారు సార్ వాళ్ళు. వాళ్ళు ఎవరు కదా అన్నలదమ్ములు దాయాదులే సార్. వాళ్ళు వేరే వాళ్ళ అన్న అయితే కొట్లాడి గుద్దులాడారు సార్. దాయాదులే వాళ్ళ అన్నలదమ్ములు. మా అన్న ఏం చేస్తాలే వాళ్ళు పిల్ల నాతరికంగా ఉండారు. వాళ్ళు సనపిల్లలు ఏం చేస్తాలని ఇంత మోసం చేసినారు సార్ వాళ్ళు. నాకు చదువు రాదు సార్, ఉరివే చదివే రాదు నాకు. వాళ్ళ అటుకారు నా చెల్లెలకి చదువు రాదు సార్. నా చెల్లెలు ఇంకా పుట్టే ఓన్లే అప్పుడు సార్. మా అమ్మాయి మమ్మల్ని అందరినీ ఎత్తుకొని పుట్టపారి చేరింది. ఏం సార్ మీరు న్యాయం చేయండి సార్. సోమతి లేదు, మాకు తిండి లేదు. మా నాయన చూసేవాడు కాదు. మా అమ్మ ఏదో ఆడ రైతులు ఇడతా పోయి ఏదన్నా అన్నం పెట్టించుకొని వస్తే తింటాండి కూలంతా. మా సోమతికి సరిలేదు. మేము పిల్లాట మాకే అన్నం సరిగ్గా ఇది లేకపోతే ఎడన్నా ఆడ పని చేసుకుందామని పుట్టపడితే పోతే స్వామి జానకిరామప్ప స్వామి ఆడ చేతులతో ఉండండి లేకపోతే ఏడున్నాండి అనేసి అప్పుడేదో నెలకి 200 300 ఇస్తా అంటే మా నాయన ఆటకి ఉన్నాము. అట్లా దగ్గర స్వామి దగ్గర అట్లే ఉన్నాం సార్. అయితే మాట అయితే తప్ప మేమేమో తప్పు చేసింటే ఈడ చేనులో చంపేసి భూమి గవర్నమెంట్ యాక్టిఫై చేసుకుంటాం సార్. ఆ పొద్దు దేవుడే ఇచ్చినాడు, గవర్నమెంటే మాకు సాయం చేసింది. మేమేమన్నా మీకు తప్పు చేసినామని తెలిస్తే ఈ భూమి మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి సార్. దయచేసి కబ్జాకి ఇది గురి కానిద్దండి. మీరు మాకు సాయం చేస్తే చేయండి, లేకపోతే గవర్నమెంట్కి తీసేసుకోండి సార్. మాకైతే వద్దు చెప్తాము.
ఎందుకంటే ఇంత అన్యాయం జరుగుతుంది, ఎవరు సాయం చేయలే. భూమి మాదన్నప్పటికీ మా ఇది ఉన్నట్టుకు మా రికార్డులన్నీ తీసేసినారు సార్. మేము ఎవరితో చెప్పుకోవడం సార్? ఇది నిజంగా నరసింహులు గారి ఆవేదనలో ఒక అర్థం ఉంది, గౌరమ్మ గారి ఆవేదనలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి తమ ఆస్తి ఇది మాదే అని చెప్పడానికి వాళ్ళ దగ్గర చాలా సాక్ష్యాధారాలు చూపించారు. ఈ ఫైల్ అంతా పట్టుకొని దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ మన రెవెన్యూ ఆఫీస్కి, తర్వాత పోలీస్ ఆఫీస్కి, ఎస్పీ గారి ఆఫీస్కి గ్రీవెన్స్లోను చాలాసార్లు ఇచ్చారు. ఇంత పెద్ద ఫైల్ పట్టుకొని ఫైట్ చేస్తూ ఉన్నారు. అసలు ఇట్లాంటి సంఘటనలు చాలా చాలా జరుగుతున్నాయి పుట్టపర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఈ రియల్ ఎస్టేట్ మాఫియా, భూమాఫియా అనేది నిజంగా చాలా కోరలు చాచింది ఇక్కడ పుట్టపర్తి ప్రాంతంలో. ఇలాంటి ఎంతో మంది నిరుపేదలు అసలు దిక్కుమొక్కు లేనటువంటి జనాల స్థలాల్ని కబ్జా చేసి కోట్లకు పడగలెత్తుతున్నారు. పోలీసుల్ని ఒకవైపు, ప్రెస్ను ఒకవైపు, అట్లాగే అధికారులను ఒకవైపు, వీళ్ళందరినీ కూడా మేనేజ్ చేసుకుంటూ ఎక్కడికక్కడ లాబింగ్ చేసుకుంటూ లంచాలు వాళ్లకు మరిపించి వాళ్లతో అక్రమంగా సంతకాలు పెట్టించుకుని వీళ్ళ భయభ్రాంతులకు గురి చేసి చంపుతామని బెదిరించి ఈ స్థలాలంతా కూడా కబ్జా చేస్తున్నారని చెప్పి బాధితులు చెప్తున్నారు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇది మా వెన్నెల న్యూస్ టీవీలో మొట్టమొదటి ఆర్టికల్ మాత్రమే, మొట్టమొదటి వార్త మాత్రమే మేము ప్రసారం చేయబోతున్నాం. ఇలాంటి బాధితులు ఇంకా ఎవరున్నా కానీ దయచేసి ఖచ్చితంగా మా వెన్నెల న్యూస్ టీవీని సంప్రదించండి. మా వరకు మేము సామాజిక బాధ్యతగా తప్పకుండా ఈ పేదల పక్షాన మేము వార్త ప్రసారం చేయడానికి ఎక్కడ భయపడబోము, ఎక్కడ వెనుకాడబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకవేళ మీకు ఇలాంటి సంఘటనలు ఎవరైనా కానీ నిజంగా బాధితులయ్యి సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉండి మా స్థలాన్ని మాకు కాకుండా చేస్తున్నారు అని చెప్పి కబ్జాల మయమైనటువంటి భూములకు వ్యవహారాలకు సంబంధించి ఇది అధికారులు కానీ పోలీసులు కానీ ఎవరైనా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే తప్పకుండా మా వెన్నెల న్యూస్ టీవీని సంప్రదించండి. నా పేరు డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్, నేను చీఫ్ ఎడిటర్ ఈ ఛానల్కి. అట్లాగే మా ధర్మ విజేత మాసపత్రిక కూడా ఉంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నడుపుతున్నా. నేను 20 ఏళ్ళుగా జర్నలిస్ట్గా పనిచేస్తున్నా. నా ఫోన్ నంబర్ కూడా మీరు నోట్ చేసుకోండి, 9441433833. ఇంకోసారి నంబర్ చెప్తున్నా, 9441433833. తప్పకుండా మీకు జరిగిన అన్యాయాన్ని మా దృష్టికి తీసుకురండి. మేము తప్పకుండా మీకు జరిగిన అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పోలీసులైనా సరే, కలెక్టర్ గారైనా సరే, ఆర్డీఓ గారైనా సరే, ఎవరి దృష్టికైనా మేము తీసుకెళ్లి సమస్య పరిష్కారం అవ్వడానికి మా వంతు సామాజిక బాధ్యతగా, మా వంతు పాత్రికేయ బాధ్యతగా మేము కృషి చేస్తాం. పుట్టపర్తి జిల్లా కేంద్రం అయిన తర్వాత ఈ జిల్లాలో భూమాఫియా అనేది ఒక పెద్ద దందాగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పేదలు ఎవరైతే ఉన్నారో, లేదు దళిత బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది కన్నేసి వాళ్ళకు సంబంధించినటువంటి భూముల్ని ఎట్లా కాజేయాలా అనే ప్రయత్నంలో పడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడు నిజమైనటువంటి లబ్ధిదారులు వీళ్ళ దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నప్పటికీ వీళ్ళు ఎవరైతే కాజేయాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళు ది ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా సృష్టించడం జరిగింది. దీనికి అధికారులు అందరూ సపోర్టు ఉంది వాళ్ళకి, ఎందుకంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు కాబట్టి డబ్బులు ఎదజల్లుతున్నారు. అధికారులందరినీ కూడా లోపరుచుకొని ఆ రకంగా డాక్యుమెంట్స్ అన్ని కూడా సృష్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పుట్టపర్తిలో చాలా ఉన్నాయి. 100 మంది ఇట్లాంటి పేదల్ని అన్యాయం చేసినటువంటి వాళ్ళు ఆక్రమించుకొని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈరోజు ఒకటి చూసాము, బ్రాహ్మణపల్లి దగ్గర జగనన్న కాలనీ పక్కన దళిత కుటుంబానికి సంబంధించినటువంటి అక్కడ 4 ఎకరాలు ఎప్పుడో వాళ్ళ తాతలకు సంబంధించినటువంటి భూమిని అది వీళ్ళకు కొడుకు ఇచ్చారు. ఈ కొడుకు 4 పిల్లలు, కానీ కాజేసే వాళ్ళు డాక్యుమెంట్స్ సృష్టించి దాంట్లో సంతకాలు ఈయన పెట్టకపోయినా డూప్లికేట్ సంతకాలు, ఫేక్ సంతకాలు పెట్టి ఇది మీ నాయన పెట్టాడు కాబట్టి ఇది మాది అని చెప్పేసి వాళ్ళు డాక్యుమెంట్స్ సృష్టించడం జరిగింది. ఇది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. 4 పిల్లలు వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ వాళ్ళు పోయి ఇది మాది అని అంటే మీరు ఎట్లొస్తారు రండి, సంపద పొడుస్తామని చెప్పేసి భయపెట్టి భయాందోళనకు గురి చేస్తున్నారు. ఒకరోజు వాళ్ళు అబ్బాయి అక్కడికి పొలం లేకపోతే
నువ్వు ఇక్కడికి రావడానికి వీలు లేదని చెప్పేసి అతని దగ్గర ఉన్న చెల్లను కూడా గుంజుకొని ఆ రకంగా దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈరోజు ఈ భూమాఫీ ఎట్లాంటి స్థితికి చేరింది అంటే పుట్టపర్తిలో కుటుంబాలని సర్వనాశనం చేయడానికి సంసిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇది మచ్చుకి ఇది ఒకటి, ఇట్లాంటి వందల సమస్యలు ఉన్నాయి. దీన్ని ఎవరు ఇంకా అంటే ఈ పేదలు కూడా ఎట్లంటే ఎవరికి సమస్య వస్తే ఇది పరిష్కారం చేస్తారంటే వాళ్ళందరి దగ్గరికి పోయి కాళ్ళు చేతులు పట్టుకొని ప్రయత్నాలు చేశారు. అందరూ కూడా మోసం చేశారు. ఎవరి దగ్గరికి పోయినా తిప్పి చేతకాక వాళ్ళు ఆశలు వదిలేసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చివరకు కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఎం పార్టీ దగ్గరికి, ఎందుకంటే ఆల్రెడీగా న్యాయం చేసుకున్నటువంటి వాళ్ళు ఫలానా వాళ్ళ దగ్గరికి పోతే మీకు న్యాయం జరుగుతుందంటే వాళ్ళు ఇప్పుడు మా దగ్గరికి పుట్టపర్తిలో అనేక మంది ఇట్లాంటి వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని వీళ్ళందరికీ కూడా పుట్టపర్తిలో ఎవరైతే ఇట్లాంటి భూదందాకు చొరబడి వాళ్ళకు అన్యాయం చేస్తున్నారో పేదలకు, వాళ్ళందరి మీద ఎక్కడ వదిలే ప్రసక్తి లేదు. సిపిఎం పార్టీగా మొత్తం అందరినీ కూడా రోడ్డు మీదకి ఇడుస్తాం, ఎవరిని ములాజు లేకుండా. వాళ్ళు ఏ స్థాయి లీడర్ అయినా సరే, ఎంత సపోర్ట్ ఉన్నా సరే, పేదలకు అన్యాయం జరిగితే మాత్రం వదిలే ప్రసక్తి లేదు. అందుకని వీళ్ళు అర్థం చేసుకొని జినాయిన్గా నీది ఏదన్నా ఉంటే, నువ్వు కోటేశ్వరులతో ఏదన్నా ఉంటే వాళ్ళతో చేసుకుంటావా చేసుకో, నీకు చేతనైతే వాళ్ళతో ఏదైనా చేసుకో. పేదలకు సంబంధించినటువంటి వందల సంవత్సరాలలో భూమిలో ఉండి వాళ్ళకు సంబంధించినటువంటి సంపాదనని ఈరోజు మీరు కబ్జాలు చేసి వాళ్ళని భయప్రాంతాలకు గురి చేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటిది, చాలా అన్యాయమైనటువంటిది. దీన్ని సంబంధించిన అధికారులు కూడా ఎట్లున్నారంటే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఏదన్నా వచ్చి ఏదైనా న్యాయం చేయండి అని చెప్పి అనేక సార్లు, నాకు తెలుసు ఈరోజు పోయినటువంటి భూమి వాళ్ళు వందల సార్లు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆర్డీఓ గారు కోర్టులో కేసు ఉంది, కానీ ఆమె ఏ రోజు కూడా ఆ సమస్యని దాన్ని న్యాయం చేయాలనే ఆలోచనతో లేరు. ఎందుకో ఏంటో తెలియదు. కానీ మరి వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు ఆక్రమించుకున్న వాళ్ళు మరి వీళ్ళ దగ్గర ఏమి కమిట్మెంట్ అయి ఉన్నారో మాకు తెలియదు. కానీ నిజమైన లబ్ధిదారులకు మాత్రం వీళ్ళు అన్యాయం చేయడం మాత్రం జరుగుతుంది. అందుకనే అధికారుల మీద ఎవరైతే ఇట్లాంటి అక్రమాలకు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రోడ్డుకి ఈడ్చడానికి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లాంటి వాళ్ళు అనేక మంది మా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళందరి సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం సిపిఎం పార్టీ ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు మల్లెల గంగాధర్, సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు. 77 ఏళ్ళు స్వాతంత్రం పూర్తిగా వస్తుంది, కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క సెంటు భూమి లేనటువంటి పేదలు చాలామంది ఉన్నారు. అంటే సాగు భూమి లేదు, ఇళ్ల స్థలాలు కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు మనం తీసుకోగలిగినాం. 483 సర్వే నెంబరు 1వ లెటర్లో లోచర్ల పొలానికి సంబంధించినటువంటి 164 ఎకరాల భూమిని గుర్తించి ఈరోజు పేదలకు ఇవ్వాలని చెప్పేసి వేలాది మంది అక్కడ 15 రోజుల పాటు ఉద్యమం జరిగితే ఆ ఉద్యమాన్ని అధికారులు నీరు గార్చాం. ఏంటి పరిస్థితి అంటే వాళ్ళు అక్కడికి వచ్చారు, మేము అందరికి ఇస్తాము, ఆ సచివాలయానికి అప్లై చేసుకోమన్నారు. మా నుంచి వాళ్ళు 8,000-9,000 అర్జీలు కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ ఏవో గారికి ఇచ్చాము. మరి దాన్ని కాల్ చేశారో లేకపోతే ఉన్నాయో మళ్ళీ మేము తిరిగి అవి అడుగుతాం, కలెక్టర్ గారిని అడుగుతాం ఎక్కడ చేశారు. అంటే ఆ రకంగా ఈరోజు ప్రభుత్వ భూమి ఈరోజు కప్పలబండ కానీ యనమలపల్లి కానీ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి చాలామంది అసైన్మెంట్ ల్యాండ్, అంటే అసైన్మెంట్ ల్యాండ్ అంటే అత్యంత కటిక దరిద్రమైనటువంటి పేదలకు ఇచ్చే భూమిని ఆ రకంగా మనం పిలుస్తాం. కానీ ఇట్లాంటి భూమి ఈరోజు పెద్దల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అంటే పెద్ద పెద్ద భూ కబ్జా చేస్తున్నటువంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది, పేదల చేతుల్లో ఆ భూములు లేవు. మేము ఒక విషయం ఏమంటే 424 సర్వే నెంబర్లో 7 ఎకరాల 6 సెంట్లు ఉంది. అంటే మనం పక్కనే చూస్తాం, ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, దాంట్లోనే ఏ రకమైన పర్మిషన్ లేదు. దాంట్లో ఒక ఆయుర్వేద హాస్పిటల్ అంటారు, బిల్డింగ్ కట్టారు ఒక ప్రైవేట్ వ్యక్తి, హుడా పర్మిషన్ లేదు, తర్వాత మున్సిపల్ పర్మిషన్ లేదు, అగ్నిమాపకకు సంబంధించిన పర్మిషన్ లేదు,
ఎంఆర్ఓ పర్మిషన్ లేదు, ఆర్డీఓ పర్మిషన్ లేదు, కరెంట్ పర్మిషన్ లేదు. అంటే ఈ రకంగా అందరిని అడిగాము, ఏమన్నా మీ దగ్గరికి ఏమన్నా అక్కడ కడుతున్నటువంటి స్విమ్మింగ్ పూల్ కానీ, అక్కడ కడుతున్నటువంటి ఆయుర్వేద బిల్డింగ్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఏవైతే బిల్డింగులు కట్టో దీనికి ఏమైనా పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి అన్ని చోట్ల అడిగాం. ఎక్కడ కూడా సరైనటువంటి సమాధానం చెప్పట్లే. హుడావల దగ్గర పోతే అసలు వాళ్ళు ఏదో రకమైనటువంటి తప్పించుకోవడానికి సమాధానం చెప్తున్నాం. అంటే నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ పార్టీగా ఇంతకు మేము అధికారుల దగ్గరికి వెళ్ళాం. ఒకసారి ఎంఆర్ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అసలు గవర్నమెంట్ ప్రభుత్వ భూములు లేవండి, ప్రభుత్వ ఆఫీసులకే తక్కువ వస్తున్నాయి, ఆ స్థలాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ బిల్డింగ్ కట్టలేమని చెప్పారు. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు. అంటే మేము చెప్తున్నాము, ఈరోజు మీరు ప్రభుత్వ పక్కా గృహాలు మీరు ఎన్ని కడతారో, మీరు ప్రభుత్వ ఆఫీసులు ఎన్ని కట్టగలుగుతారో, మీరు ఎంత భూమి అవసరమవుతుందో చెప్పండి, మేము ఆ భూమి మేము చూపిస్తాం. మీకు ధైర్యం ఉంటే, మీకు ఆ భూములు మీరు లాక్కునే పరిస్థితి ఉంటే మీరు ఆ భూమి స్వాధీనం చేసుకోండి, అందరికీ సవ్యంగా భూములు సరిపోతాయి. ఈరోజు అది కాకోకుండా మీరు పెద్దల చేతుల్లోకి ఈ భూములంతా ఇచ్చేసి ఆ రకంగా భూమి లేదు అనడం అనేది సరైనది కాదు. అంటే నాకు తెలిసి అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఇది డబ్బులు బాగా మారినాయని చెప్పేసి చాలా వరకు అర్థమవుతుంది. ఈరోజు మీకు రేపే మీరు మా ఇంటి రండి, అధికారులు కలెక్టర్ గారు కూడా రండి, నేను 308 సర్వే నెంబర్లో పక్కాగా మీకు స్కెచ్ ఇస్తాను, పక్కాగా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తాను. ఆ భూమిలో ఈరోజు బిల్డింగులు కట్టారు, ఆ గుణాలు వేసి పెట్టారు. అది ఆ ప్లేస్ కూడా కలెక్టర్ బంగ్లా పక్కనే ఉంటుంది, అది అక్కడ ఈశ్వరుడు దేవాలయం ఉంది. అంటే ఈ రోడ్లో అధికారులు తిరుగుతూ పోతుంటారు, కానీ అది మాత్రం కళ్ళు కనిపించవు. ఎక్కడో మేము వేలాది మంది భూ పోరాటం చేస్తే అక్కడ అధికారులు వస్తారు, పోలీసులు వస్తారు, వాళ్ళు చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తారు, ఆ భూ పోరాటం నీరుగార్చడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇన్ని రకాలుగా చేస్తున్నటువంటి మీరు ప్రభుత్వ ఆఫీసులకు కావాల్సినటువంటి భూమి ఇక్కడ పెట్టుకొని మీరు ఎందుకని ఆ స్థలాన్ని మీరు తీసుకోలేకపోతున్నారు, మాకు సమాధానం చెప్పాలా. ఎందుకంటే ఈరోజు చాలాసార్లు ఆర్డీఓ గారికి ఇచ్చాం, సర్వే నెంబర్లతో సహా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పాం. కలెక్టర్ స్థాయి వరకు స్పందనలో 2-3 కార్యక్రమాలకు సంబంధించి ఇచ్చాం. దాదాపు ఒక 10 సార్లుగా ఈ సెట్లన్నీ కూడా పక్కా సర్వే నెంబర్లతో విస్తీర్ణంతో సహా ఇచ్చాం. కానీ మీరు చేయగలిగింది ఏముంది? ఏమి చేయాలి, ఒక్క ఇంచు కూడా మీరు ముందుకు పోలే. అంటే అధికార యంత్రాంగం ఇక్కడ ఉన్నట్ట లేనట్ట? అంటే ఒకవేళ ఉంటే మీరు ప్రభుత్వం ఎందుకని మీరు స్వాధీనం చేసుకున్నారు? అందుకోసం మేము చెప్పాము, కరపత్రం వేసాం, దాంట్లో కూడా మనం చేయగలిగింది ఏమంటే మీరన్నా ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి, లేదంటే మేమన్నా సాగు ద్వారా ప్రజలు ఉంచో, లేదంటే ఇళ్ల స్థలాల కోసం ఇస్తామని చెప్పాము. 179 సర్వే నెంబర్లో పెండింగ్ భూమి ఉంది, అక్కడ కూడా ఎవరెవరో పెద్ద కబ్జాదారులు చేరి దాన్ని అంతా కూడా నాశనం చేసే పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఇప్పటికైనా అధికారులు మేల్కొని పేద ప్రజలకు ఎక్కడైతే ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వడం కోసం మీరు ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఆఫీసులకు తగినంత భూమి మీకు చేత కాకపోతే మేము మా పార్టీగా మేము ఆ భూమి అంతా కూడా మేము చూపిస్తాం, దానిని మీరు స్వాధీనం చేసుకోండి. ఇది మేము మీకు చెప్పదలుచుకుంది. అంటే రాబోయే భవిష్యత్తులో ఇళ్ల స్థలాల కోసము, భూమి కోసము భూ పోరాటాలు పెద్ద ఎత్తున జరుపుతాం. ఎందుకంటే ఈరోజు పేదలందరూ కూడా ఇళ్ల స్థలాలు లేనటువంటి పరిస్థితి. మేము అందరం ఇల్లు ఇచ్చేసామంటే ఎక్కడో మీరు 1 సెంటు ఇల్లు ఇస్తారా, మీ బాత్రూమ్ అంత ఇల్లు ఇస్తారా పేదలకు? దాన్ని అవమానపరుస్తున్నాయి. మీరు 1 సెంటు ఇచ్చేసి మీరు ఇల్లు కట్టుకోండి అంటే పెద్ద పెద్ద వాళ్ళకేమో 4 సెంట్లు బాత్రూమ్ ఉంటుంది, వీళ్ళకి మాత్రం 1 సెంట్ ఇచ్చేసి ఇల్లు కట్టుకోండి అంటే అది ఎక్కడ సాధ్యమవుతుంది? అంటే దీన్ని ఆత్మవిమర్శ చేసుకోలేదు. కాబట్టి ఇది కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరేమన్నా పేదలకు న్యాయం చేయదలుచుకుంటే సంపూర్ణమైనటువంటి సహకారం ఇచ్చి ఆ రకంగా మీరు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకోసమనే రాబోయే భవిష్యత్తులో పెద్ద ఎత్తున భూ పోరాటం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాం, అవి జరగబోతున్నాయి. అందుకోసమని మీకు మా దృష్టికి వచ్చినటువంటి సర్వే నెంబర్లన్నీ కూడా ఆర్డీఓ దగ్గర ఉన్నాయి, మేము ఇచ్చినటువంటి అర్జీలన్నీ కూడా కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి. మీరు ఒకసారి రివ్యూ చేసుకొని ఆ రకంగా మాకు ఏమేమి ఇచ్చారు ఇల్లు, ఇది నిజమైనటువంటి భూమిగా తేల్చండి. ఒకవేళ మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఇది ప్రభుత్వ భూమి కాదు మేము అనవసరంగా అంటుంటే అది మీరు చెప్పండి, లేదండి ఇది మీరు అనవసరంగా అంటున్నారు అని చెప్పండి, మేము దానికి ఒప్పుకుంటాం. కానీ ఈరోజు ప్రభుత్వ భూమిని మీరు భూ కబ్జాదారులకు 100 ఎకరాలు మీరు కట్టబెట్టి ఈరోజు పేదల నోట్లు దుమ్ము కొడుతున్నటువంటి పరిస్థితి మేము చూస్తున్నాం. అందుకోసమనే మీరందరూ కూడా పేదలకు వాళ్ళు పేదలు అని చెప్పేసి గుర్తించండి.
ఆ రకంగా మీరు అంతా కూడా చేయండి. ఇప్పటివరకు అడ్మిషన్ పరంగా చూసుకున్నప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా ప్రజల సమస్యలు తీర్చేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ వాళ్ళు పోతున్నారు, ఆఫీసులోకి వస్తున్నారు, సాయంత్రం దాకా నిరీక్షిస్తున్నారు, వీళ్ళు లేరని చెప్పుకోతున్నారు. మరి ఇక్కడ పక్కన్నటువంటి ఎంఆర్ఓ గారు ఇంతవరకు కూడా ఒక వారం రోజులుగా ఎక్కడ కూడా ఫైల్ మీద సంతకం పెట్టే పరిస్థితి కూడా ఆయన లేనటువంటి పరిస్థితి. అంటే అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తున్నట్టు మీరు? అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రజలకు జవాబుదారితనం ఇవ్వాల్సినటువంటి మీరు, ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి మీరు, ప్రజలను బాధ్యతగా చూడాల్సినటువంటి మీరు ఈ రకమైనటువంటి అది చేయడం అనేది మంచిది కాదు. దానికోసమనే పగడ్బందీగా ఈ ఏరియాలో ఎక్కడైతే అసైన్మెంట్ ల్యాండ్ ఎక్కడైతే డీసీడబ్ల్యూ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా గుర్తిస్తున్నాం. ఆ రకమైనటువంటి పెద్ద ఎత్తున రాబోయే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడ గంగన్న గారు ఇక్కడ తన సంతకం చేయలేదు, చేయకున్నా కానీ కబ్జా చేసి తన సంతకాన్ని కూడా కబ్జా చేసి భూమి ఆస్తి రాయించుకున్నారని చెప్పి వీళ్ళ నాన్న వీళ్ళకి చెప్పారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కుమారులు. తర్వాత ఆమె కూడా నాకు సంబంధించి నా పిల్లలకు సంబంధించి కూడా ఎలాంటి ఆధారం లేదు నాకు అసలు ఈ ఆస్తి తప్ప, ఈ 4 సెంట్ల 4 ఎకరాల 1 సెంటు తప్ప ఇంకా వేరే ఏం లేదని చెప్పి ఆమె చెప్తోంది. తర్వాత వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలు పోషించుకుంటున్నారు. కాబట్టి గంగన్న కుమారులకి వాళ్ళ కుటుంబానికి జరిగినటువంటి ఈ అన్యాయాన్ని, ఈ అక్రమాల్ని ఖచ్చితంగా స్పందించి అధికారులు, పోలీసులు స్పందించి తప్పకుండా రెవెన్యూ అధికారులు న్యాయం చేయాలని చెప్పి వారు కోరుతున్నారు. కెమెరామెన్ షాకీర్తో ఉద్దండం చంద్రశేఖర్, వెన్నెల న్యూస్ టీవీ, పుట్టపర్తి మండలం, బ్రాహ్మణపల్లి.